హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెండ్ వచ్చింది కదా, వీకెండ్ స్పెషల్ మటన్ కర్రీ అండి. గ్రేవీగా చిక్కగా రైస్లో కలిసేలాగా ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 1/2 kg మటన్ తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకున్నాక వాటర్ని పిండేసి ఒక అరపాటు బేసిన్లోకి వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ వీటన్నిటిని కోట్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని దీనిపై నుంచి 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసేసుకొని బాగా బీట్ చేసుకుని పెరుగు కూడా వేసేసుకొని కలిపేసుకొని దీన్ని 1 గంట లేదు కుదిరితే గంట పెట్టుకొని లేదంటే ఒక 1/2 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దీన్ని ఇలా పెరుగు కూడా కలిపేసి మ్యాగ్నేట్ చేసేసి మ్యాక్సిమం ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూను అల్లం ముక్కలు అలాగే ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ ఫ్రై అయినాక ఒక పెద్ద ఉల్లిపాయని కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వీటిల్లో బాగా మగ్గించుకున్నాము. ఉల్లిపాయలు కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మీడియం సైజులో ఉండే పెద్దది టమాటా ఒకటి కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా బాగా మగ్గించుకున్నాం. అల్లం, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, టమాటా ముక్కలు కూడా వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే మగ్గించుకొని ఒక 5-6 జీడిపప్పులు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుందాము. సో చూడండి, ఇవన్నీ ఫ్రై అయినాక లాస్ట్లో 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసేసుకొని వీటన్నిటిని ఇలా కలిపేసుకొని నువ్వులు వేసాక ఎంపటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముందు మెత్తగా పట్టుకొని తర్వాత వాటర్ వేసుకొని మెత్తగా పట్టి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి 2 యాలకులు, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు మనము ముందుగా కోట్ చేసుకున్నాం కదా ఆ మటన్ని ఇందులో వేసుకొని వాటర్ పోయేదాకా కూడా కంటిన్యూస్గా లో ఫ్లేమ్లోనే మటన్ని మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే కొంచెం సేపటికి ఇందులోకి మనకి వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా కంటిన్యూస్గా మనం కలుపుకుంటూనే ఉన్నాము. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి వాటర్ ఎన్ని వచ్చినాయో. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇలా వేయించుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేసిన తర్వాత మూత తీసి మరలా మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలాని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మటన్లోకి మనం ఇప్పటి వరకు ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా కలిపేసుకొని లాస్ట్లో 1 గ్లాసు వాటర్ పోసుకొని అంటే కొద్దిగా చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఇదంతా కలుపుకొని మరలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానిచ్చాక మరలా పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని